ఇప్పుడు మనం 2025వ సంవత్సరం 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మార్చి నెల ద్వాదశ రాశుల్లో చివరి రాశి 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకోట ప్రశ్న శాస్త్రం అంటారు. ఆ మీనరాశి వారి పేరు మీద మాత్రం 3 సార్లు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని కౌంట్ చేసి లెక్క చేసి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి. మీనరాశి వారి జాతకంలో సప్తపదులు గవ్వలు పడ్డాయండి, సప్త సముద్రాలు గవ్వలు పడ్డాయి, సప్త మహారాశి గవ్వలు పడ్డాయి, 7 గవ్వలు పడ్డాయి. చాలా వరకు మంచిది వీరి జాతకంలా. కానీ ఎల్లాడి శని ప్రభావం జన్మస్థానంలో నడుస్తుందండి వీరి పేరు మీద ఖాళీ పంచాంగ శాస్త్ర ప్రకారం. కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కానీ చాలా వరకు మంచిది. లేదా మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయని వారికి చేయడానికి వీలు కాకుంటే మాత్రం వారి పరిసరాల్లో ఉండే ఆ శ్రీవారిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. శనివారం మంగళవారం నియమం పాటించడం మంచిది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం గోమాతను పూజ చేయటం అన్నదానం చేయటం చాలా వరకు మంచిది. కానీ ఎల్నాటి శని ప్రభావం ఉన్న వీరికి మాత్రం ఇతర గ్రహాల సహకారం ఉన్నది కాబట్టి ఎక్కడ పోయినా అన్నయోగం ఉంది వీరికి, ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. భార్యాభర్తల్లో కొన్ని తగాదలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటారు. చెప్పేటప్పుడు బాగానే ఉంటారు, చేసేటప్పుడు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. అటువంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం భార్యాభర్తలు మాత్రం సీతారామచంద్రుని పూజ చేయటం కానీ, లేదా శివపార్వతుల్ని కళ్యాణం చేయటం కానీ, రాధాకృష్ణుని పూజ చేయటం కానీ, లేకుంటే వీరి జాతకంలో మాత్రం పుత్ర గణపతి స్వామిని పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది, కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. విద్యలో ఆటంకాలు వస్తున్నవారు, మతిమరుపు వస్తున్నవారు, మర్చిపోతున్నవారు, గృహంలో తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ చదువు చెప్పే గురువు నుంచి కానీ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు, బాలలు బాలికలు అసలు ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, లలిత సహస్రనామాలు చదవటం, అలాగే విష్ణు సహస్రనామాలు చదవటం, అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే సరస్వతి మాతను ధ్యానం చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి. ఇక విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి ఖచ్చితమైన మంచి యోగ బలం ఉంటుంది వీరి పేరు మీద. జన్మస్థానంలో శని అంటే మాత్రం ఖచ్చితంగా వీరికి ఎంత మంచిగా ఉన్నా కానీ అంత ఇబ్బందులు ఉంటాయండి. కానీ మాత్రం ఎంత ఇబ్బందులు ఉన్నా ఫ్యూచర్లో వీరికి కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా మాత్రం బంగారం ఎంత కలిగితే అంత నాణ్యత ఎలా అవుతుందో అలాగే ఈ రాశి వారికి మాత్రం గ్రహాలు ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ దైవశక్తి చాలా ఉంటుంది. గ్రహయోగ బలం మంచిగా ఉంటుంది కాబట్టి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది.